ఈరోజు మనం మంచి బిజినెస్ ఐడియా గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను ఆఫీస్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఒక జ్యూస్ తాగుదామనేసి బండి ఆపాను. ముందు మనం జ్యూస్ బిజినెస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ బిజినెసే నా రియల్ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. ఆ జ్యూస్ బిజినెస్ దగ్గర ఆపాను. యాక్చువల్గా మ్యాంగో జ్యూస్ తీసుకున్నాను ఒక గ్లాస్. అండ్ కాస్ట్ ఎంత తెలుసా? 170 రూపీస్. జస్ట్ నేను అక్కడ ఒక 10 మినిట్స్ అయితే ఆగాను అది తాగుతూ. సో అదే టైంలో నియర్ అబౌట్ 15 మెంబర్స్ అయితే ఆల్రెడీ అక్కడ తాగారు. ఇంకా 5 అయితే ఆర్డర్స్ తీసుకున్నారు. అంటే జస్ట్ 10 మినిట్స్లోని ఒక 20 జ్యూసెస్ అయితే సేల్ అయ్యాయి. 1 అవర్లో అయితే 120 జ్యూసెస్. సో మీరు ఇమాజిన్ అయితే చేసుకోండి, క్యాలిక్యులేషన్ చేసుకోండి ఎంత అవుతుందో. సో మనం దానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం. నేను జ్యూస్ తాగి ఇంటికి వచ్చేస్తుంటే దారిలోని మ్యాంగోస్ తీసుకున్నాను 2 కిలోస్. ఒక పక్కనైతే 1 కిలో 100 రూపీస్, ఇంకో పక్కన అయితే 80 రూపీస్ 1 కిలో. సో నేను 80 రూపీస్ నేను తీసుకున్నాను. సో 80 రూపీస్లో ఇప్పుడు నేను జ్యూస్ అయితే మీకు చేశానండి. జస్ట్ 2 మ్యాంగోసే పడ్డాయి. సో 1 కిలోస్కి నియర్ అబౌట్ అయితే 4 మ్యాంగోస్ అయితే వస్తాయి యావరేజ్ సైజు. సో 2 మ్యాంగోస్తోని నేను జ్యూస్ చేశాను, ఆ జ్యూస్ చూపిస్తాను. సో ఈ మొత్తం బాటిల్ అంతా జస్ట్ 2 మ్యాంగోస్, మ్యాంగో అంతే సైజులో మ్యాంగోస్ 2 మ్యాంగోస్తో చేశాను. కిలో 4 మ్యాంగోస్. సో ఒక్కొక్క మ్యాంగో 20 రూపీస్ అనుకుంటే, సో 2 మ్యాంగోస్ 40 రూపీస్. 40 రూపీస్తో 2 గ్లాసెస్ అవుతావు. ఈ జార్లో ఉన్న జ్యూసెస్ అయితే నేను తాగే గ్లాస్లో 2 గ్లాసెస్ అవుతాయి. అంటే ఎంత అయింది? సో 170 ప్లస్ 170 340 రూపీస్. బట్ దీని ప్రైస్ ఎంత? ఇప్పుడు నేను ఇంట్లో చేసుకున్నాను ఓన్లీ 40 రూపీస్తోనే ప్రైస్ చేసుకున్నాను. సో అందుకే చెప్తుంటాను, సో ఎండాకాలంలో జ్యూస్ బిజినెస్ చాలా బాగుంటుంది. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వస్తుంది. సో మరిందుకు ఆలస్యం, మీకు దగ్గరలో ఉన్న ఏదైనా మంచి ప్లేస్ దొరికినట్లయితే జ్యూస్ సెంటర్ని స్టార్ట్ చేయండి, మంచి ఇన్కమ్ని ఎర్న్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.